సీమంతానికి ఏ లోటు లేకుండా ఏర్పాటు చేయండి. ఆ ఏర్పాట్లకి నేను కూడా సహాయం చేస్తానని ప్రేమ్ చెప్పటంతో చామంతి, చంద్రిక, హర్షలు షాకింగ్గా చూస్తూ ఉంటారు. మార్పు మొదలైందని రమాదేవి సంతోషపడుతుంటే ఇంత ఎంకరేజ్ చేస్తున్నాడేంటి అని రోజా అనుకుంటూ ఉంటుంది. చామ్కి నేనిచ్చిన స్ట్రోక్ గట్టిగానే వర్కౌట్ అయ్యేలా ఉంది. ఈ దెబ్బతో నిజం బయటపడుతుంది అని ప్రేమ్ అనుకుంటూ, ఏంటి అందరు అలా చూస్తున్నారు, చేయమనటం కూడా తప్పేనా అని ప్రేమ్ అంటే, తప్పే కాదురా, చూసారా అన్నయ్య, శ్రీమంతం అనగానే మా ప్రేమలో ఎలా మార్పు వచ్చిందో. చూసావా హర్ష, వాడు వాళ్ళ బాధని అర్థం చేసుకున్నాడు, ఇందులో నీకేంటి అభ్యంతరం అని రమాదేవి అంటుంది. అంకుల్ గారు, శ్రీమంతానికి కావలసిన చైర్, డెకరేషన్స్ అన్నీ నేనే చూసుకుంటాను అని ప్రేమ్ తన ఫ్రెండ్ ఒక అతనికి ఫోన్ చేసి శ్రీమంతానికి కావలసిన చైరు, డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకురమ్మని చెప్తాడు. దాంతో చామంతి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. భోజనాలు అవి అవసరం లేదు, మా ఇంట్లో మంచి కుక్ ఉంది, వాళ్ళతోనే చేయిస్తాను, మీరైతే చెప్పిన ఐటమ్స్ తీసుకురండి అని ప్రేమ్ చెప్తూ ఉంటే చామంతి చాలా బాధపడుతూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ్ ఫోన్ పెట్టేసి, నిషా అన్నీ వచ్చేస్తున్నాయి ఓకేనా అని అనటంతో నిషా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతకీ చామంతి, చందులు ఎక్కడా అని ప్రేమ్ అంటే కిచెన్లోకి వెళ్లారని రోజా చెప్తుంది. వాళ్ళకి మెనూ ఏంటో చెప్తానని ప్రేమ్ కూడా కిచెన్లోకి వెళ్తాడు. చామ్, చందు, ఫంక్షన్కి కావలసిన ఐటమ్స్ ఈ మెనూలో ఉన్నాయి, వచ్చిన గెస్టులందరూ మీరు చేసిన వంటను తిని ఆహా ఓహో ఎంత బాగుందో అని మెచ్చుకోవాలి అని ప్రేమ్ చెప్తుంటే, ప్రేమ్ బాబు, అసలు మీ శ్రీమంతానికి ఒప్పుకోవడం ఏంటి, మీరు దగ్గరుండి మరి ఇవన్నీ చేయటం ఏంటి, అసలు మీరు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అని చామంతి ప్రశ్నిస్తుంటే, ఇందులో తప్పేముంది చామ్, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు సీమంతం చేయాలని కోరుకుంటారు కదా, నేను అదే కోరుకున్నాను, అందులో తప్పేముంది, నా చేతులతో చేయటం ఇంకా నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వేదైనా లోపల ఫీల్ అవుతే అదేంటో బయటికి చెప్పని ప్రేమ అంటాడు. చెప్పడానికి ఏముందిలే అని చామంతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇది అయ్యేలోపు చెప్తావులే, నీలో స్ట్రగుల్ మొదలయ్యింది అని ప్రేమ్ అనుకుంటూ సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ప్రేమ్ బాబు అసలు సడన్గా ఇలా మారిపోయాడేంటి, నిషా సీమంతాన్ని దగ్గరుండి మరి చేయటం ఏంటి, నాకంత గందరగోళంగా అయోమయంగా ఉంది చామంతి అని చంద్రిక అంటే, నాకు కూడా అలాగే ఉందత్తా, ఏం అర్థం కావట్లేదని చామంతి తల పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. మనిషి ఏ రోజైనా మారతాడంటారు కదా, ఆ మార్పు ప్రేమ్లో ఈ రోజు నుండి మొదలైంది. ఇంతకాలం నిషాని వ్యతిరేకిస్తూ వచ్చాడు, ఇప్పుడు భార్య శ్రీమంతం అనగానే ప్రేమే ముందుకొచ్చాడు, అంటే భార్య మీదకి మళ్ళీ ప్రేమ మళ్ళిందన్నమాట, ఇది శుభసూచికమే అని రమాదేవి చెప్తుంటే, అవునా ఆంటీ అని నిషా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే రమాదేవిని ఎవరో పిలవటంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చూసావా నిషా, నేను వేసిన ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో అని రోజా అంటే, నువ్వు గ్రేట్ అక్క, గ్రాండ్ సక్సెస్ అయిందని నిషా సంతోషపడుతూ ఉంటుంది. హర్ష ప్రేమ్ దగ్గరికి వెళ్ళి, రే ప్రేమ్, నువ్వే తండ్రివని ఇంకా ప్రూఫ్ అవ్వలేదు కదరా, మరి శ్రీమంతానికి ఎందుకు ఒప్పుకున్నావు అని హర్ష నిలదీస్తుంటే, నాన్న మీరేం టెన్షన్ పడకండి, జరిగేదేదో జరుగుతుంది అని ప్రేమ్ చెప్తుంటే, అప్పుడే అల్లుడు గారు అంటూ నిషా వాళ్ళ డాడీ పిలవటంతో, వస్తున్న మామగారు అంటూ ప్రేమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చామంతి కృష్ణయ్య దగ్గరికి వెళ్ళి కూర్చొని, ఏంటి కన్నయ్య ఇది, ప్రేమ్ బాబులో సడన్గా ఏదో మార్పు కనిపిస్తుంది అని చామంతి తన తాలిబొట్టిని బయటికి తీసి చూసుకుంటూ వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిన విషయం గుర్తు చేసుకుని ఏడుస్తూ, ప్రేమ్ బాబుని నా నుండి దూరం చేయకు కన్నయ్య, నేను తట్టుకోలేను, నా జీవితాన్ని నువ్వే కాపాడాలని చామంతి ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. రమాదేవి, రోజా, నిషా ముగ్గురు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటుంటే అప్పుడే నిషా వాళ్ళ డాడీ కుంకుమ పువ్వు తీసుకొని వచ్చి రమాదేవి చేతికిచ్చి, చెల్లెమ్మ ఇదిగో కుంకుమ పువ్వు, ఇది కాశ్మీర్ నుండి వచ్చింది, దీన్ని పాలలో కలిపి నువ్వే మీ కోడలికి తాగించాలమ్మా అని అతను చెప్పటంతో, అలాగే అన్నయ్య గారు అని రమాదేవి చామంతిని పిలుస్తుంది. ఈ కుంకుమ పువ్వుని పాలలో కలిపి తీసుకురా, నిషాకి తాగించాలని రమాదేవి చెప్పటంతో, అలాగే అమ్మగారు అని చామంతి ఆ కుంకుమ పువ్వు తీసుకుని లోపలికి వెళ్తుంది. అప్పుడే రోజా నిషాని లోపలికి తీసుకువెళ్ళి, చామంతిని శాశ్వతంగా ఇంట్లో నుండి బయటికి గెంటేసే ఐడియా వచ్చింది అని రోజా చెప్పటంతో, ఏంటక్కా అది అని నిషా అడుగుతుంది. అది కుంకుమ పువ్వు తీసుకొని వెళ్ళింది కదా, దాన్ని విషంగా మార్చేస్తానని రోజా అనగానే, అంటే అది పాలలో కల్పిస్తే దాన్ని నేను తాగితే నేను పోవాలనా అని నిషా అంటే, ఏం మాట్లాడుతున్నావు నిషా, అసలు నిన్నెలా తాగనిస్తానని రోజా అంటే, అసలు నీ ప్లాన్ ఏంటక్క అని నిషా అంటుంది. అప్పుడే రోజా ఇక నిషాకి ఏదో ప్లాన్ చెప్పటంతో, ప్లాన్ సూపర్ అక్క, ఇక దాంతో ప్రేమ్కి నాకు మధ్య అడ్డుగోడలా ఉన్న ఆ చామంతి ఇక్కడ నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుంది అని నిషా అంటే, అంతేకాదు దానికి సపోర్ట్గా ఉన్న మామయ్య మనసు కూడా విరిగిపోతుంది, ఇప్పుడు నీ మీద గాలి మల్లుతున్న ప్రేమ్కి అదంటే విరక్తి కలుగుతుంది అని రోజా అంటే, నాదొక కోరికుందక్క, నువ్వు నేను అత్తయ్య దానిపై ఎన్నోసార్లు చేసుకున్నాం, ఇప్పుడు ఈ సంఘటనతో ప్రేమ్ దాని చెంప పగలగొట్టి దాని ఇంట్లో నుండి బయటికి గెంటేస్తుంటే చూడాలని ఆశగా ఉందక్క అని నిషా అంటుంది. ఇక తర్వాత చామంతి కిచెన్లోకి వెళ్ళి,
కుంకుమ పువ్వుని అక్కడే గ్యాస్ పక్కనే పెట్టేసి పాలు తీసుకురావడానికని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే రోజా మెల్లగా అక్కడికి వచ్చి ఆ కుంకుమ పువ్వుని తీసుకొని దాని ప్లేస్ లో వేరే ఏదో పెట్టి వెళ్ళిపోతుంది. ఇక చామంతి పాలలో దాన్ని కలిపి రమాదేవి దగ్గరికి తీసుకొస్తుంది. అమ్మగారు, మీరు చెప్పినట్లే పాలలో కుంకుమ పువ్వు కలిపి తీసుకొచ్చానని చామంతి చెప్పగానే ఇక రమాదేవి ఆ పాల గ్లాస్ ని తీసుకొని నిషాకి ఇవ్వబోతూ ఉంటుంది. అప్పుడే ఆగండి అత్తయ్య అని రోజా అనటంతో అందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటారు. ఏమైంది రోజా అని రమాదేవి అంటే, నాకెందుకో అనుమానంగా ఉంది అత్తయ్య. ప్రేమ్ నిషా సీమంతం చేయడానికి ఒప్పుకున్నాడు కదా, అప్పటి నుండి చామంతిని అబ్జర్వ్ చేస్తున్నాను. చామంతిలో ఏదో తేడా కనిపిస్తుంది. అవి కుంకుమ పువ్వు కలిపిన పాలైతే కావు, దాంట్లో ఏదో కలిపి తీసుకొచ్చినట్లు నాకు అనిపిస్తుంది అని రోజా అనగానే చామంతితో పాటు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు రోజమ్మ, నాకు అలాంటి బుద్ధులేం లేవు అని చామంతి అంటే, బయట పడితేనే కదా ఏం బుద్ధులనేవి తెలిసేది అని రోజా అంటే, అమ్మ రోజా, చామంతిని నిందించడమే పనిగా పెట్టుకున్నావా అని హర్ష అంటాడు. అది నిందో నిజమో టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది కదా మామయ్య అని రోజా అంటే, వదిన గారు, ఇది తనని అవమానించడమే అవుతుంది అని ప్రేమ అంటే, నా అనుమానం నివృత్తి చేసుకోకుండా నిషా కనుక ఆ పాలు తాగితే అప్పుడు తనకేదైనా అయితే ఎలా అని రోజా అంటుంది. వద్దురా, ఇదేంటో తేలాల్సిందే అని రమాదేవి అంటే, నేనేం కలపలేదమ్మగారు, మీరిచ్చిన కుంకుమ పువ్వే కలిపాను అని చామంతి చెప్తుంది. అనుమానం వచ్చాక నమ్మే ప్రసక్తే లేదు అని రమాదేవి అంటే, ఇది కరెక్ట్ కాదు రమా అని హర్ష అంటాడు. మావయ్య, కరెక్ట్ కాకపోతే నేనే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను. ఒకవేళ కరెక్టే అయితే దాన్ని ఇంట్లో నుండి బయటికి గెంటేస్తారా? చెప్పండి మావయ్య, చెప్పు ప్రేమ్ అని రోజా అడుగుతుంది. మీకు దాని మీద అంత నమ్మకం ఉంటే ఒప్పుకోండని రోజా అంటే, సరే వదిన గారు, మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటానని ప్రేమ్ అంటాడు. చిట్టి, ఈ పాలల్లో విషం ఉందో లేదో నువ్వు కనిపెట్టి చెప్పగలవా అని రోజా అంటే, స్కాన్ చేసి చెప్తాను మేడం అని చిట్టి ఆ పాలని స్కాన్ చేసి ఇందులో విషం కలిసిందని చిట్టి చెప్పటంతో అందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటారు. ఇప్పుడేమంటారు అని రోజా అంటే, అయ్యగారు, నిజంగా నాకేం తెలీదు, నేను అందులో ఏం కలపలేదని చామంతి చెప్తుంటే, నిన్నెంతలా నమ్మను చామంతి, ఇంత రాక్షసంగా ఆలోచిస్తావా అని హర్ష నిలదీస్తుంటే, నిషా మీద కోపం ఉంటే తన కడుపులో బిడ్డ ఏం చేసింది చామంతి, తల్లి బిడ్డని చంపాలని చూస్తావా, నా నమ్మకాన్ని చంపేస్తావా అని ప్రేమ్ కూడా నిలదీస్తూ ఉంటాడు. ప్రేమ్ బాబు, మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారా అని చామంతి అంటే, నువ్విలా చేశాక ఇంకెలా మాట్లాడతారే అని నిషా అంటే, నేను చేయలేదమ్మా అని చామంతి అంటుంది. నోర్ముయ్ అంటూ ప్రేమ్ గట్టిగా అరుస్తాడు. నేనేం చేయలేదు బాబు అని చామంతి అంటుంటే, అబద్ధాలు చెప్పకు అని ప్రేమ్ చామంతి చెంప పగలగొడతాడు. దాంతో రోజా నిషాలు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకొక్క మాట మాట్లాడావంటే నేను ఊరుకోను, అసలు నిన్ను చూస్తుంటేనే అసహ్యం ఇస్తుంది. బయటికి గెంటేస్తానని చెప్పావు కదా ప్రేమ్ అని రోజా అంటుంది. మాట ఇచ్చాను, నా మాట తప్పను అని ప్రేమ్ చామంతి చేయి పట్టుకొని లాక్కెళ్ళి బయటికి గెంటేస్తాడు. పో ఇక్కడ నుండి, ఇక జన్మలో నీ మొహం చూపించకు అని ప్రేమ్ చామంతిని బయటికి గెంటేస్తాడు. ఇక ప్రేమ్ చామంతిని బయటికి గెంటేయటంతో రమాదేవి రోజా నిషాలు చాలా సంతోషపడుతూ ఉంటారు. అయితే నిషా ఇదంతా కలలా ఊహించుకుంటుంది. అక్క, అసలు ఈ ఊహ ఎంత బాగుందో అని నిషా అంటే, అలాగే జరుగుతుంది, మనం ఊహించిందే నిజం చేస్తాను, చూస్తూ ఉండని రోజా చెప్తుంది. చామంతి పాలు తీసుకురావడానికి వెళ్ళటంతో ఇక రోజా కిచెన్ లోకి వెళ్ళి ఆ కుంకుమ పువ్వుని తీసుకొని దాని ప్లేస్ లో వేరే ఏదో పెట్టి వెళ్తుంది. అప్పుడే చంద్రిక చామంతి దగ్గరికి వచ్చి, అమ్మ చామంతి, నా కుడికన్ను ఎందుకో అదురుతుంది, ఏం జరుగుతుందేమోనని భయంగా ఉందమ్మా అని చంద్రిక చాలా టెన్షన్ పడుతూ ఉంటే, ఏం జరగదత్తా, దేవుడికి దండం పెట్టుకో, టెన్షన్ పడకు, ప్రశాంతంగా ఉండత్తా అని చామంతి ధైర్యం చెప్తూ ఉంటుంది.